హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం హైదరాబాద్లో ఫస్ట్ జీరో వేస్ట్ షాప్లో ఉన్నాం. ఇక్కడ ఎటువంటి వేస్టేజ్ ఉండకుండా మంచి సరుకులు మనకు అందిస్తారంట. వీళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతాయి అనేది వీళ్ళు ఇక్కడ ఒక లిస్ట్ పెట్టారు చూడండి. గ్రాసరీస్, హోమ్ నీడ్స్, హెల్తీ ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్, హోమ్ మేడ్ స్నాక్స్, ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయంట. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నానన్నమాట ఈ షాప్ని చూడటానికి. ఈ షాప్ అయితే సికింద్రాబాద్ కార్ఖానా దగ్గర ఉంది. నేనైతే ఈ షాప్ని చూడడానికి వచ్చేసాను. నాతో పాటు మీ అందరికి కూడా చూపించేస్తాను. రండి. చూడండి, బాటిల్స్ క్లీన్ చేసుకోవడానికి ఇది చూడండి. మనకి నార్మల్గా బాత్రూమ్స్ క్లీన్ చేసుకోవడానికి వాటికి బ్రషెస్ వస్తాయి కదా, అవి కూడా టెంకాయ పీచ్ లాంటి దాంతో చేశారు. బాగా గట్టిగా ఉన్నాయి, బాగున్నాయండి. ఇంకా రకరకాల సైజులో కూజాలు, కుండలు, ఇంకా ఇవి టాయిలెట్ క్లీనింగ్ బ్రషెస్, ఉత్పత్తులు చూడండి. ఇవేమో 135 ఉన్నాయి. ఇట్లున్నాయన్నమాట. రకరకాల ఫ్రాగ్రెన్సెస్లో ఉన్నాయి ఇక్కడ అవైలబుల్. ఇవి ఎకో ఫ్రెండ్లీ టూత్ బ్రషెస్ ఇంకా టంగ్ క్లీనర్స్ అన్నమాట. ఇవి కొంచెం బ్యాంబూతో అలాంటి వాటితో చేసినవి అనమాట. లైట్ వుడ్ లాగా ఉంది. ఈ టంగ్ క్లీనర్స్ ఏమో బ్యాంబూతో చేశారండి. సో మన డే స్టార్ట్ మంచిగా ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా, అలాంటివి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా ఇవేమో ఈజీ టు మెల్ట్ అండ్ పోర్ సోప్స్ అనమాట. వాళ్ళ దగ్గర ఉంటే మనం జస్ట్ మెల్ట్ చేసి మనకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సిల్వర్ టూత్ పిక్స్ కూడా ఉన్నాయి. షాంపూస్, బాత్ సాల్ట్స్, షాంపూస్, లావెండర్ షాంపూ, ఇవి యోగా బ్రిక్స్. ఇక్కడ చూడండి, మెన్స్ట్రల్ కప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవి రకరకాల పర్సులు. యాక్చువల్లీ మన ఇంట్లో చేపలు ఉంటాయి కదా, ఆ టైప్ మోడల్లో ఉన్నాయి ఇవి చూడటానికి. క్లవ్ ఆయిల్, అవకాడో ఆయిల్, ఇవన్నీ ఎసెన్షియల్ ఆయిల్స్ అన్నమాట. అన్నీ సోప్స్, ఇక్కడ అన్ని ఐటమ్స్ ప్రైజెస్ కూడా రాసి పెట్టారు చూడండి. నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్ సెక్షన్లోకి వచ్చేసాము. ఇక్కడ చూడండి, చియా సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, కర్బూజా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సబ్జా, సోంపు, ఏంటో 2 రకాల సోంపులు ఉన్నాయి. ఇక్కడ వీటన్నిటికీ కూడా ప్రైజెస్ మెన్షన్ చేశారు చూడండి, ఏవి ఎంతెంత రేట్ అని. ప్రతి ఒక్క దానిపైన ప్రైస్ మెన్షన్ చేశారు. దీనికి మనమే మన బ్యాగ్స్ తెచ్చుకోవాలన్నమాట. వేరే షాపులో లాగా మనకేం వీళ్ళు ప్లాస్టిక్ కవర్స్లో దాంట్లో ప్యాక్ చేసి ఇవ్వరు, అన్నీ మనమే తెచ్చుకోవాలి. ఇది చూడండి, పాన్, మన దాంట్లో ఉంచండి డ్రై పాన్ ఒక వీడియో పెట్టాను కదా, అలాంటిది ఇది. ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, బెల్లం, ఇలా అన్నీ ఉన్నాయి చూడండి. జవారీ ఆటా, మిల్లెట్ పౌడర్, బేకింగ్ సోడా, ఇలా రకరకాలవన్నీ ఉన్నాయి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అన్నీ ఇక్కడ శాంపుల్కి పెట్టారు. మనం కావాలి అంటే
ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసిస్తారు. అన్నీ కూడా స్టీల్ గాజు బాక్సుల్లోనే ప్యాక్ చేశారు చూడండి. ఇదిగోండి మొత్తం ఈ రో అంతా ఇలాగే ఉన్నాయి చూడండి. మనం కావాల్సింది తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఈ జీరో వేస్ట్ షాప్లో మనం ఇలా తెచ్చుకున్నాం అనుకోండి, మనం వెయిట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. మన బ్యాగ్స్, మన క్యాన్స్ అలాంటివన్నీ మనమే తెచ్చుకొని ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని ఇట్లా సపరేట్ బాక్సెస్లో చేసి పెట్టారు చూడండి. ఇక్కడ అన్ని ఇంకొక డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, కాజు, కిస్మిస్, డ్రై ఖజూర్, క్యాన్బెరీ, బ్లూబెర్రీ, పిస్తా, ఇలా అన్నీ ఉన్నాయి చూడండి. ఈ డ్రై ఫ్రూట్ లేదు, లేకపోతే ఈ మసాలా లేదు అని చెప్పేటట్టు లేదన్నమాట. అన్నీ సూపర్గా ఉన్నాయి. వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పచ్చు, అట్లా ఉన్నాయన్నమాట అన్ని. ఇందాక అటుపక్క అన్ని డ్రై ఫ్రూట్స్ చూపించాను కదా, ఇటుపక్క అన్ని మసాలాలు పెట్టారు చూడండి. చింతపండు, మిరియాల పొడి దగ్గర నుంచి అన్నీ ఉన్నాయన్నమాట. ధనియాలు, పసుపు, మిర్చి పౌడరు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, లవంగాలు, ఇది మనం బిర్యానీలో దాంట్లోకి వేస్తాం కదండి మసాలా, అది జాపత్రి, వాము, షాజీరా, ఇలాచి, చెక్క. చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీలు కనిపిస్తున్నాయి. ఇంకా పైన కూడా ఉన్నాయి చూడండి. ఆమ్చూర్ పౌడరు, జాజికాయ, లవంగం పౌడరు, సొంటి పొడి, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఐటమ్స్ అన్ని గాజు బాటిల్లో పెట్టి ప్రతి ఒక్క దానిపైన ఇట్లా ప్రైస్ మెన్షన్ చేశారనమాట. ఇది మొగ్గ, ప్రతి ఒక్క దానిపైన ఇట్లా ప్రైస్ మెన్షన్ చేసి ఉంది. మనకి ఇంకా ఏం డౌట్ లేకుండా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. దీనివల్ల వాళ్ళకి ఎటువంటి వేస్ట్ ప్రొడ్యూస్ అవ్వదు, మనకు ఎటువంటి వేస్ట్ ప్రొడ్యూస్ అవ్వదు. మనము మన క్యాన్స్ కానీ డబ్బాలు కానీ తెచ్చుకున్నామంటే వెయిట్ చేసేసి దాని తర్వాత మన సామాన్ ఫిల్ చేసుకొని తీసుకెళ్ళచ్చు అనమాట. ఇక్కడ అన్ని ఎకో ఫ్రెండ్లీ ఐటమ్సే ఉన్నాయండి. అంటే గాజు బాటిల్స్, స్టీల్ వాటర్ బాటిల్స్, గాజు సీసాలు, స్టీల్ డబ్బాలు అన్నీ ఇట్లా దాంట్లోనే ప్యాక్ చేశారనమాట. రండి ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను. ఇందాక మనం ఎంట్రన్స్లో చూసాం కదా, అక్కడ కొన్ని పూజాలు, కుండలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఇంకా కొన్ని పూజాలు, కుండలు, మసాలా బాక్స్ ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మట్టి పాత్రల్లో వండుకోవడం కూడా కొంచెం ఎక్కువైంది కదా, అంటే మళ్ళీ అందరూ హెల్త్ కాన్షియస్ అయ్యి మట్టి పాత్రల్లో వండుతున్నారు కదా. ఇదిగోండి ఇక్కడ కొన్ని మళ్ళీ మట్టి పాత్రలు కనిపిస్తున్నాయి. మంచి మట్టివి కప్స్, వుడన్ స్పూన్స్, వుడన్ నైఫ్, వుడన్ చాకు. చూడండి ఎంత పిక్కిగా ఉందో, ఇంత క్యూట్గా ఉంది కదా. ఇది స్టీల్ స్ట్రాస్ అవి ఉంటాయి కదండి, అవి క్లీన్ చేసుకోవడానికంటే ఎంత క్యూట్గా ఉంది చూడండి, భలే ముద్దుగా ఉంది. ఇది నాకైతే భలే నచ్చింది. వుడన్ స్పూన్స్, బట్టర్ ఆరేసుకోవడానికి కూడా వుడన్ క్లిప్స్. ఇక్కడైతే శాంపుల్కి కొన్ని స్నాక్స్ పెట్టినారండి, చుడ్వా, కారాలు అట్లాంటివన్నీ. ఇంకా ఇదంతా ఆయిల్ సెక్షన్. రైస్ బ్రాండ్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఇట్లా అన్నీ పెట్టారనమాట. మనం క్యాన్స్ తెస్తే మన క్యాన్స్లో మనకు ఎంత కావాలో అంత ఫిల్ చేసి ఇస్తారు. మనకు ఇక్కడే తెలిసిపోతుంది ఇవి ఎంత ప్యూర్ ఉన్నాయని. అట్లే దేజీ గీ కూడా ఉందన్నమాట. రకరకాల సైజుల్లో గీ బాటిల్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి మస్టర్డ్ ఆయిల్, సెస్మీ ఆయిల్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనమాట. అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అని. ఒకవేళ మీరు తెచ్చుకోకపోతే తీసుకెళ్ళడానికి కూడా వీళ్ళ దగ్గర బాటిల్స్ అవైలబుల్ ఉన్నాయి. మనం ఈ బాటిల్స్ కొనుక్కొని దాంట్లో ఫిల్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట.
ఇది చూడండి, ఈ కాన్సెప్ట్ నాకు చాలా కొత్తగా అనిపించింది. ఫ్లోర్ క్లీనర్ అనమాట, చిన్న క్యాప్సిల్ లాగా ఉందన్నమాట. ఇదిగోండి, ఇంత చిన్న క్యాప్సిల్ లాగా ఉంది. దీన్ని మనం 1 లీటర్ వాటర్లో వేసి మిక్స్ చేసి పెట్టేసి ఆ వాటర్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ బాటిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. ఇవి మళ్ళీ రీసైకిల్ చేయొచ్చు. ఈ బాటిల్స్లోకి మనం వాటర్ ఫిల్ చేసేసి ఈ క్యాప్సిల్ వేసేసి 1 మినిట్ పెట్టి మళ్ళీ షేక్ చేసి యూస్ చేసుకోవచ్చు అంట. రెడీ టు యూజ్ జస్ట్ ఇన్ 2 మినిట్స్ ఇక్కడ రాశారు. దీంట్లో మనకు ఫ్లోర్ క్లీనర్స్ ఉన్నాయి, రూమ్ ఫ్రెషనర్స్ ఉన్నాయి, కార్ ఫ్రెషనర్స్ ఉన్నాయి, ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. ఇవి 69 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి 165 రూపీస్ వరకు ఉన్నాయన్నమాట. డిఫరెంట్ ఫ్రాగ్రెన్సెస్లో ఉన్నాయి. నేనైతే ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాను. మీరు ఎవరన్నా ఆల్రెడీ విన్నారా, ట్రై చేసి ఉంటే ఎలా ఉన్నాయి అనేది చెప్పండి. మనం పార్టీస్లో, ఫంక్షన్స్లో వాటిలో అంతా యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ ప్లేట్స్, గ్లాసెస్ అవన్నీ యూజ్ చేస్తాం కదా, అలా కాకుండా ఎకో ఫ్రెండ్లీ ప్లేట్స్ అన్నమాట. దీంట్లో కూడా మంచిగా పార్టీషన్స్ ఇచ్చారండి, మంచిగా మీల్ సర్వ్ చేయొచ్చు మనము. ఎకో ఫ్రెండ్లీ పార్టీ ప్యాక్ అని ఇక్కడ రాసి పెట్టారన్నమాట. దీంట్లో కూడా డిఫరెంట్ సైజెస్, డిజైన్స్ ఉన్నాయి. లీటర్ బాటిల్ అయితే 50 రూపీస్ పడుతుందని చెప్పారు, ఉట్టి బాటిల్. మనం దీంట్లో ఏం కావాలో అది ఫిల్ చేయించుకోవచ్చండి. అంటే ఫ్లోర్ క్లీనర్స్, గ్లాస్ క్లీనర్స్, ఆయిల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మనకి ఏది కావాలి అనే దాన్ని బట్టి మనం దాన్ని ఫిల్ చేయించుకోవచ్చు. నేనైతే హెర్బల్ ఫ్లోర్ క్లీనర్ ఒకటి తీసుకెళ్ళి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇవేమో మెన్స్ట్రల్ కప్స్ అండి. ఇంకా ఇవి క్లాత్ ప్యాడ్స్ అన్నమాట. మనం వాడే రెగ్యులర్ ప్యాడ్స్ కాకుండా ఇలాంటి క్లాత్ ప్యాడ్స్ వాడడం వల్ల ఎన్విరాన్మెంట్కి చాలా మంచిదన్నమాట. వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. దీంట్లో స్మాల్, మీడియం, లార్జ్ ఇలా అన్ని సైజెస్లో ప్యాడ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది నార్మల్ ప్యాడ్స్ నుంచి మెన్స్ట్రల్ కప్స్కి, క్లాత్ ప్యాడ్స్కి షిఫ్ట్ అవుతున్నారనమాట. ఈ స్మాల్ ప్యాడ్స్ వచ్చేసి ఇట్లా ఫోల్డబుల్ అండి. ఫోల్డ్ చేసేస్తే ఇంత చిన్నగా అయిపోతుంది. దీన్ని ఫోల్డ్ చేసి మనం పెట్టేసుకోవచ్చు, అవసరమైనప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట. లిప్స్టిక్స్, దీంట్లో కూడా చాలా షేడ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ పెట్టారు, కొన్ని శాంపుల్ కూడా పెట్టారనమాట. మనం టెస్ట్ చేసుకొని తీసుకోవచ్చు. 50 గ్రామ్స్ వచ్చేసి 275 రూపీస్ అనమాట. బాగా పిగ్మెంటేషన్ కూడా బాగుందండి. ఇది చూస్తున్నారు కదండి, ఇది యాక్చువల్లీ ఆయిల్ కొలవడానికి యూస్ చేస్తారనమాట. ఇప్పుడైతే చాలా తక్కువ అయిపోయింది, ఎక్కడా కనిపించట్లేదు. నాకు ఈ షాప్లో షాపింగ్ కన్నా కూడా నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ ఒకసారి రీకాల్ చేసుకున్నట్టు అనిపించింది. మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో గోవిందయ్య శెట్టి అని ఒక అంకుల్ వాళ్ళ షాప్ ఉండేది. వాళ్ళ లంచ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలతో పాటు మేము కూడా షాప్లో కూర్చునేవాళ్ళం అనమాట. ఎవరైనా కొంచెం క్వాంటిటీ ఏమైనా అడిగితే ఇట్లా తూకం వేసి చిన్న పేపర్ పొట్లాలు కట్టి దాంట్లో ప్యాక్ చేసి ఇచ్చేవాళ్ళం అనమాట. ఇక్కడ కూడా సేమ్ అలాగే అనిపించింది నాకు. మనం ఎంత క్వాంటిటీ కావాలన్నా, అంటే 10 గ్రామ్స్ నుంచి మనకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఏదైనా సరే. దాన్ని చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్ని పేపర్ ప్యాకెట్స్ పెట్టుకొని దాంట్లో ప్యాక్ చేసి ఇస్తున్నారనమాట. ఆయిల్ లాంటివి కూడా మనం డబ్బాలు తెచ్చుకుంటే దాంట్లో వేసి ఇస్తున్నారు. అవన్నీ చూసి నాకు అసలు ఏదో మా చిన్నప్పుడు మా ఊర్లో షాప్లో ఉన్నట్టు అనిపించిందండి. This store is in Karkana. This store is against to plastic. We use only natural things. This store is open from morning 9 to evening 8 o'clock. We can see everything, natural products. ఇదిగోండి, నేనైతే నా షాపింగ్ చేసేసుకున్నాను అనమాట. మీరు కూడా తప్పకుండా వచ్చి జీరో వేస్ట్ షాప్లో షాపింగ్ చేయండి. అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా హ్యాండ్ వాష్, డిష్ వాష్, ఫ్లోర్ క్లీనర్స్, గ్లాస్ క్లీనర్స్, ఇలా రకరకాల ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. మనం బాటిల్స్, బ్యాగ్స్ తెచ్చుకోవాలి. నేనైతే బాటిల్ తెచ్చుకోవడం మర్చిపోయాను. అన్నీ ఇట్లా పేపర్ బ్యాగ్స్లో ప్యాక్ చేసి ఇస్తారండి. లిక్విడ్ ఐటమ్స్ మాత్రం వాళ్ళ దగ్గర బాటిల్స్ అవైలబుల్ ఉన్నాయి. లేదు మన దగ్గర ఇంట్లో అవైలబుల్ ఉన్నాయంటే మనం ఇంటి నుంచి కూడా తెచ్చుకొని ఇక్కడ మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ వాళ్ళు వేసిస్తారనమాట. తప్పకుండా మీరు కూడా వచ్చి మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను కూడా ఇంటికి తీసుకెళ్ళి ఇవన్నీ ట్రై చేసిన తర్వాత నా ఫీడ్బ్యాక్ని నేను మీతో షేర్ చేస్తాను. ఓకేనా? ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇవైతే నేను తెచ్చుకున్న సామాన్లండి. బార్లీ, గోధుమ బొరుగులు, ఇలా రకరకాల సీడ్స్ తెచ్చుకున్నాను. అంటే చియా సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఇలా అన్నీ తెచ్చుకున్నాను అనమాట. అన్నీ కొంచెం క్వాంటిటీనే తెచ్చుకున్నానండి. ఎక్కువ క్వాంటిటీ అయితే తెచ్చుకోలేదు. అంటే ఫస్ట్ టైం కదా, ట్రై చేద్దామని అనుకున్నాను. అన్నీ 10 గ్రామ్స్, 20 గ్రామ్స్ అలాగే తెచ్చుకున్నాను నేను.
కొన్ని మాత్రమే ఒక హాఫ్ కిలో అలా పావు కిలో అలా తెచ్చుకున్నాను. అన్ని ఐటమ్స్ సూపర్గా ఉన్నాయండి. అన్నీ తిని చూశాను నేను, అన్నీ బాగున్నాయి. ఫ్లోర్ క్లీనర్స్ అవి కూడా తెచ్చుకున్నాను, అవి కూడా మంచి స్మెల్ ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ బాయ్.